ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ ఈ నెల 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు అభిమానులకు తెలియదు. ఎందుకంటే కంటెంట్ పెద్దగా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు కాబట్టి థియేటికల్ ట్రైలర్ తర్వాత ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం హైలైట్ అవ్వబోయే కొన్ని సన్నివేశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సినిమా ఆరంభం 10 నిమిషాలు ఒక మంచి సినిమాను చూస్తున్నానే ఫీలింగ్ తీసుకొస్తాడట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయని తెలుస్తుంది. మచిలీపట్నం పోర్టు ఫైట్ సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సన్నివేశం, ఇంటర్వెల్ సన్నివేశం, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్, ఆ తర్వాత పార్ట్ 2 కోసం తయారు చేయించిన 8 నిమిషాల క్లిప్ హాగర్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయట. చాలా సన్నివేశాలు ఇచ్చే హై మూమెంట్స్కి అభిమానులు థియేటర్లో సీట్ల మీద కూర్చోరని చొక్కాలు చింపుకొని జై పవర్ స్టార్ అని అరుస్తారట. ఆ రేంజ్లో ఈ సన్నివేశాలు వచ్చాయన్నట్టు తెలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో ఎక్కువ శాతం సన్నివేశాలు సనాతన ధర్మం పరిరక్షణ కాన్సెప్ట్ మీద నడుస్తుందని తెలుస్తుంది. ఇదేదో అతికించినట్టుగా అనిపిస్తే సినిమాకు పెద్ద ప్రమాదం. అలా కాకుండా కథలో అంతర్లీనంగా ఉంటూ అది ఆడియన్స్కి కనెక్ట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే రేంజ్లో వసూళ్లు వస్తాయి. మొఘల్ సామ్రాజ్యం నడుస్తున్న రోజుల్లో నిజంగానే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఎన్నో పవిత్రమైన దేవాలయాలు నేలమట్టమయ్యాయి. అంతేకాకుండా హిందువులను హింసలు పెట్టి వాళ్ళ చేత మత మార్పిడులు వంటివి కూడా చేసేవారు. ఇలా మొఘల్స్ ఆ రోజుల్లో చేసిన అరాచకాలను ఈ చిత్రం సెకండ్ హాఫ్లో చూపిస్తారట. ఇది ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అయితే సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నీ యావరేజ్ రేంజ్లో ఉన్నాయి. కానీ థియేటర్స్లో స్క్రీన్ మీద చూసేందుకు ఈ పాటలు చాలా బాగుంటాయని అంటున్నారు. ఓవరాల్గా బోర్ కొట్టే విధంగా సినిమాను ఎక్కడా ఉండదట. ఖచ్చితంగా సూపర్ హిట్ రేంజ్లోనే ఉంటుందని, ముఖ్యంగా క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లిప్ హాగర్ సన్నివేశం ఎవ్వరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు.